నమస్తే వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్ నేను ప్రియాంక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల తరపున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ప్రజలకు మద్దతుగా అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో వెన్నుపోటు దినమనే కార్యక్రమం చేపట్టింది. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి దేవరాపల్లి మండలం తారువాలోని క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కూటమి పెద్దలు గడిచిన 2024 సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ అనేక హామీలు అమలు చేయలేక ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రకటన చేసిన విధంగా ఈ సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఈ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేదానికి ప్రజల తాలూకు సహకారంతో ప్రజల మాటగా ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ అధ్యయనంలో జరుగుతున్నటువంటి ఈ వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని ప్రజలందరికీ తెలిసే విధంగా